స్వర్గానికి రోడ్డు మార్గం. భూమి నుండి స్వర్గానికి చేరుకోవడానికి ఏకైక మార్గం భారతదేశ ఆఖరి గ్రామం బద్రీనాథ్ క్షేత్రం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న గ్రామం. ఈ గ్రామం చివరన నుండి సరస్వతీ నది కొంత దూరం ప్రవహించాక అలకానందా నదిలో కలిసి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతీమాత ఆలయం కూడా ఉంటుంది. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. ఈ సరస్వతీ నది పక్కన భీమఫుల్ అనేటువంటి ఒక పెద్ద రాతి బండ ఉంటుంది. ఆ భీమఫుల్ పాండవులు నదిని దాటడానికి భీముడి రాతిని ఒక వంతెనగా ఏర్పాటు చేశాడంటారు. ఈ రాతి మీద భీముని వేలిముద్రలు ఉన్నట్టుగా పెద్ద పెద్ద అచ్చులు ఉన్నాయి. వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం మనా నుండి చట్మోలి 8 కిలోమీటర్లు ప్రారంభమవుతుంది. మార్గ మధ్యలో భృగు మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. తర్వాత మాతామూర్తి ఆలయం కనిపిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లిగా చెప్తారు. ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత కుబేర్మా కుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతంగా తీసుకున్నాడంటారు. ఇక్కడ నుండి 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాక వసుధారా జలపాతం వస్తుంది. ఇక్కడే అష్టవసువులు దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేసినట్టు చెప్తారు. ఈ జలపాతాలు దాదాపు 120 కిలోమీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాలా పల్చగా నీటి తుంపరల వలె పడుతుంది. అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు. తర్వాత 12,000 అడుగుల ఎత్తులో చట్మోలి అనే అందమైన పచ్చని బయళ్ళు ఉండే ప్రాంతం. ఇక్కడే సతోపంత్ మరియు భగీరథద్ కర్క్ అనే 2 నదులు హిమానీ నదాలు కలిసి అలకనందగా ఏర్పడతాయి. చట్మోలి నుండి 1 కిలోమీటర్ తర్వాత లక్ష్మీషన్ ప్రాంతం. ఇది ఒక అందమైన రకరకాల పూలు ఉండే ప్రాంతం. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడే లక్ష్మీ విష్ణువులు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు. ఇక్కడే ద్రౌపదీదేవి తనువు చాలించింది అని కూడా చెప్తారు. ఇక్కడి నుండి 2 కిలోమీటర్లు ప్రయాణించాక బందర్ అనే ప్రాంతం. ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చుకోవడానికి అర్జునుడు బాణప్రయోగం చేశాడని చెప్తారు. బందర్ నుండి సహస్రధార చక్రతీర్థం 5 కిలోమీటర్లు 15,000 అడుగుల ఎత్తులో చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వల్ల ఏర్పడిన సరస్సుగా చెప్తారు. ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు. చక్రతీర్థం నుండి సతోపంత్ 5 కిలోమీటర్లు. సతోపంత్ అనేది త్రిభుజాకృతిలో ఉండే సరస్సు. ఇది 5 పర్వతాల మధ్య నుండే సుందరమైన స్వచ్ఛమైన నీరు ఉండే సరస్సు. ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని, గంధర్వులు పక్షుల రూపంలో వారిని సేవిస్తారని చెప్తారు. ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహాన్ని చూడవచ్చు. ఇక్కడే భీముడు తనువు చాలిస్తాడని చెప్తారు. సతోపంత్ నుండి స్వర్గారోహణ 8 కిలోమీటర్లు. ఈ మార్గం బహు కష్టంగాను ప్రయాణానికి దుస్సహంగాను ఉంటుంది. మార్గంలో ద్రకుండ్, సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయి. ఇక్కడి నుంచి ధర్మరాజు మాత్రమే ఒక కుక్క తోడుగా రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు. నిజానికి స్వర్గారోహిణి అనేది 6 పర్వతాల సమూహంగా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైనది. ఇది ఉత్తరాఖండాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలోని గర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది. దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది. ఈ స్వర్గారోహణ పర్వతాగ్రం 20,512 అడుగుల ఎత్తులో 6,252 మీటర్ల మబ్బులలో ఉంటుందని, అది 3 మెట్ల వలె ఉంటుందని, ఎక్కి వెళ్తే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని, అవి కూడా ఎక్కి పైకెళ్తే స్వర్గముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు. సర్వే జన సుఖినో భవంతు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ మల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.